కొత్త రకం అండి ఇది. గ్రీన్ బల్బ్ చామంతి టెంపరేచర్ ఎక్కువ ఉంటుందండి. ఒక ఫ్లవర్ వచ్చి 4 రోజులు ఉంటుందండి. ఇది గిఫ్ట్ పర్పస్ కండి. 20 రూపీస్ కూడా డైఫల్ అండి. ఇది గిఫ్ట్ పర్పస్ కండి. ఇది కూడా అంటే జీజీ ప్లాంట్లు, మనీ ప్లాంట్లు కూడా చామంతులు అండి. చైనా బాక్స్, బటానీ ఫ్లవర్స్ అండ్ కీపర్స్ అండి ఉన్నాయి. సిమెంట్ ఉంది. అలాగే మనకు వర్మి కాంపోస్ట్ ఉందండి. అలాగే సెంటెడ్ కూడా ఉన్నాయండి. వీటిలోని రెడ్ వస్తుంది. అన్ని రకాలు ఉంటాయండి. ఇవి స్ట్రాబెర్రీ మన అరటిలోనే అంటే మనకి తొట్టులో కాసేలాగా జీడండి. బోన్సా జీడ్లోనే బత్తాయి అండి. బత్తాయి ఉంది. దీంట్లో కోడూరు బత్తాయిలు అయినా 1 సంవత్సరం అయినా 3 సంవత్సరాలు అయినా కానీ మీకు రకాలు నిమ్మ అండి. నిమ్మలో మనకి సీడ్లెస్ అంటే సూదినం ఉంటుందండి. చాయ్ పత్తి చేసామంటే వస్తుందండి. కొత్త ఈ వెరైటీ వచ్చేసి ఆపిల్ పేరు అండి. కాయలతోనే ఉన్నాయి. కాయ నల్లగా ఉంటది, ఆకు నల్లగా ఉంటది. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ సాయి షాపింగ్. నేను స్వప్న. మనం వచ్చేసాం శ్రీ వెంకట దుర్గా నర్సరీ అండి. ఇది వచ్చేసి మనకి వనస్థలిపురం సాహెబ్ నగర్లో ఉంటుందండి, వీరాంజనేయ కాలనీ. సో అడ్రస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. వీళ్ళ దగ్గర వచ్చేసి మనకి మెడిసినల్ ప్లాంట్స్ కానివ్వండి, ఇండోర్ అవుట్డోర్ పూల మొక్కలు, ఇలా ఒక్కటేంటండి మంచి ఫ్రూట్స్వి ఇంపోర్టెడ్ మొక్కలు కూడా చాలా వెరైటీస్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయి. హోల్సేల్ ప్రైజెస్లో అనమాట. మీకు ఫామ్ హౌస్కి వాటికి సప్లై చేయాలన్నా కూడా వీళ్ళ దగ్గర క్వాంటిటీ వైజ్ కూడా ఉంటాయి అనమాట, అన్ని రకాల మొక్కలు. సో మీరు ఇక్కడి వరకు రావాల్సిందే అండి. ఏ మొక్కలు తీసుకోవాలనుకున్న క్వాంటిటీలో ఎక్కువగా తీసుకోవాలన్నా తక్కువ తీసుకోవాలన్నా మీరు తప్పకుండా విజిట్ చేయాల్సిందే. వీళ్ళు కొరియర్ అలా అనేవి ఏమీ ఆప్షన్ ఉండదండి. సో మీకు ఇవే కాకుండా మొక్కలే కాకుండా అండి మీకు కుండీలు, వీటితో పాటు మనకి కోకోపిట్, మట్టి ఇలా అన్నీ ఉంటాయండి వీళ్ళ దగ్గర. మనకి ఫిల్ చేసి ఏమన్నా సపరేట్ ఛార్జ్ ఉంటుంది, లేదు ఓన్లీ మొక్కలైనా తీసుకోవచ్చు. సో మొక్కలు ఏంటో చూసేద్దాం. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మనది వచ్చండి లొకేషన్ వచ్చి సాహెబ్ నగర్ వీరాంజనేయ కాలనీ, రోడ్ నెంబర్ 7 అండి. ఇక్కడ 2 నర్సరీలు ఉంటాయండి. ఒక నర్సరీ మీరు చూసి ఇక్కడికి వచ్చినప్పుడు చూసుకుని కన్ఫర్మ్ చేసుకుని రాయండి. శ్రీ వెంకట దుర్గా నర్సరీ అని బోర్డు ఉంటుందండి. బోర్డు లేకుండా నర్సరీ ఉంటుంది, అది మీరు చూసుకుని చేతగా రాయండి మేడం. అలాగే ఇదంతా కూడా ఇండోర్ ప్లాంట్స్ అండి. ఇవన్నీ కూడా ఇండోర్ అంటే మనకి గ్రీన్ బల్బ్ చామంతి అండి. కొత్త రకం అండి ఇది. గ్రీన్ బల్బ్ చామంతి టెంపరేచర్ ఎక్కువ ఉంటుందండి. ఒక ఫ్లవర్ వచ్చి 4 రోజులు ఉంటుందండి. ఇది టెంపరేచర్గా ఉంటుందండి ఫ్లవర్ ఇది. మనకి అలాగే గిఫ్ట్ పర్పస్ కండి. ఇవన్నీ కూడా స్నేక్ ప్లాంట్లు అండి. గిఫ్ట్ పర్పస్ కండి. ఇవన్నీ మనకి ఇప్పుడు బొకేలు మనకి ఇళ్లలో దిగినప్పుడు శంకరదర్పణకి అన్నింటికి ఇస్తున్నారు కదండి, అన్నింటికి గిఫ్ట్ పర్పస్ అండి. ఓకే, మనకి ప్రైజెస్ ఎట్లా ఉంటాయండి? ప్రైజెస్ అయితే మీకు 120, 150 అట్లా ఉంటాయండి. ఇవి మీకు గులాబీలు, చామంతులు, విరజాజులు, చనజాజులు, చెంబేలి, పారిజాతం ఇవన్నీ అయితే 25-40 రూపీస్ స్టార్టింగ్ అండి. తులసి మొక్కలు గట్రా అయితే మీకు 20 రూపీస్ నుండి స్టార్టింగ్ అవుతుంది. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్లు అండి. ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్లు అండి. మీకు ఇలా స్వాతి ఫిల్మ్ అండి, ఈ అగలోనియంలు అండి. ఇప్పుడు ఇప్పుడు ఉన్నాయండి ఈ డైఫన్లు అండి. ఇవన్నీ కూడా డైఫన్లు అండి. ఇది గిఫ్ట్ పర్పస్ కండి. ఇవి కూడా చాలా బాగా ప్రతి ఇంట్లో కూడా ఇంట్లో పెట్టుకోవచ్చండి. ఇండోర్ ప్లాంట్కి బాగా పనిచేస్తుందండి యూజ్ఫుల్. ఇవేం ప్రైస్ పడతాయండి మనకి? ఇప్పుడు ఆ సైజ్కి అదొకటి మీకు అదైతే 120 రూపీస్ అట్లా పడుతుంది. 120. ఓకే, ఇక్కడ వీళ్ళు ఇట్లా అంతా మీ దగ్గర రెడీ అయిపోతుంది. మన దగ్గర తయారవుతాయండి. మీకు ఇవన్నీ కూడా అయితే జర్బరా ప్లాంట్ అండి, జీజీ ప్లాంట్లు, మనీ ప్లాంట్లు. మనీ ప్లాంట్లో గోల్డ్ మనీ ప్లాంట్ ఉంది, వెరిగేటెడ్ మనీ ప్లాంట్ ఉంది, నార్మల్ మనీ ప్లాంట్ ఉందండి. దీంట్లోనే మీకు 4 రకాలు వస్తాయండి మనీ ప్లాంట్స్ లో కూడా. అవునండి. ఇవన్నీ కూడా జర్బరా ప్లాంట్లు అండి. కెలంచు, ఈ స్వాతి ఫిలం, డైఫన్, పాన్సిటీ మొత్తం 2 రకాలండి. ఇండోర్లో మొత్తం 2 రకాలు వస్తాయండి మనకి. ఇండోర్లో కూడా కావాల్సిన రకాలన్నీ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. ఓకే, మీకు అలా వచ్చి ఇవన్నీ సీజనల్ ప్లాంట్స్ అండి. ఓకే, బ్రహ్మకమలాలు అన్నీ ఉంటాయండి. ఓకే, మనకి కనకాంబరాలు కూడా డిఫరెంట్ కలర్స్. కనకాంబరాల్లో రకాలు ఉన్నాయండి. సౌందర్య కనకాంబరం, మామూలు కనకాంబరం. ఓకే, ఇవి ఏవైనా వచ్చేసి మనకి జస్ట్ 20 రూపీస్ నుంచి స్టార్ట్ అండి. ఓకే, అవన్నీ కూడా అక్కడ నుంచి చామంతులు ఇవన్నీ కూడా అండి. ఇవన్నీ సీజనల్ ప్లాంట్స్ అండి. ఇవన్నీ కూడా అండి 20 రూపీస్ అండి. కానీ ఇక్కడ గులాబీలు కూడా అక్కడ ఉన్నాయండి మనకి. మందారాలు కానీ ఇంకా అలా వెళ్తే ఫ్రూట్స్ రకాలు కింద బోళ్ళు ఉన్నాయండి. ఇవన్నీ కూడా చామంతులు అండి. కవర్లో మీకు వీటిలో ఇంచుమించు 15 రకాలు వస్తాయండి. ఒక్కో దాంట్లో ఇవి పాట్లో వస్తాయండి. మీకు పాట్లో అండి ఇవన్నీ కూడా మీకు. అలాగే ఇప్పుడు అందరూ కూడా ల్యాంటన్ మందారం అంటున్నారు కదండి. అవునండి, ల్యాంటన్ మందారం అండి. ఇట్లా వస్తే ఫ్లవరింగ్ అండి. డిఫరెన్స్ ఉంటాయండి. ల్యాంటన్ మందారాలు అండి. ఇవన్నీ ఇప్పుడు మనకు బోర్డర్ కండి. ఉజేలీలు, పెండానస్, చైనా బాక్స్ ఇవన్నీ కూడా మనకి. ఇవన్నీ కూడా మనకి బోర్డర్లు కండి. ఏవైనా మనకు వచ్చేసి ప్రైస్ మాత్రం బయట కంటే ఇక్కడ చాలా అంటే చాలా హోల్సేల్. ఇక్కడ మీకు బయట కంటే ఎందుకంటే హోల్సేల్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా 100 పెట్టుకెళ్తారు కాబట్టి అండి మనకి రీజనబుల్గా ఉంటుందండి. వాళ్ళకి అనుకుని వచ్చి తీసుకోవాలనే ఇబ్బంది ఏం లేదు. వచ్చి చూసుకుని వెళ్ళినా పర్లేదండి. ఒకసారి వచ్చి ఎగ్జిట్ అయ్యి చూసుకున్నారు అనుకోండి, ఎక్కువ మొక్కలు కావాల్సిన వాళ్ళు అది అప్పుడే రావచ్చండి వాళ్ళు. ఇవన్నీ పోలీస్ అండి, ఇవన్నీ మహాత్మాలు అండి. ఇప్పుడు ఇదేమో మన
రాధా మనోహర్లో ముద్దండి ఇది. రాధా మనోహర్లో ముద్దండి, రాధా మనోహర్ ముద్దండి ఇది. ఇప్పుడు ఈ కీపర్లు ఇప్పుడు ఇదంతా సీజన్ కదండి, బఠానీ ఫ్లవర్స్ అండి, కీపర్స్ అండి. క్రీపర్స్ అర్షబోలే కీపర్ అంటారండి దీని పేరు, అర్షబోలే అండి. అది మార్నింగ్ గ్లోరీ అండి. ఇవన్నీ ఆస్ట్రేలియా మిచ్విల్ గ్రీన్ ఇవన్నీ కూడా మనకి 21లో ఉన్నాయండి, చిన్న ప్యాకెట్లు ఉన్నాయండి, ఏ సైజ్కి సైజ్కి ఉన్నాయండి. గట్ట అన్నిటికంటే మనకి దిష్టి గట్ట తలకుండా ఉండాలంటే ఈ కుండీలో పెట్టుకుని ఎదురెట్టుకోవాలండి. ఇవన్నీ కూడా మనకి దిష్టికి సంబంధించిందండి. అలాగే అది టచ్ మినట్ అండి. ఈ తెల్లసరండి, పాములు రాకుండా వేస్తారు కదండి, తెల్లసరండి. అవేమో టచ్ మినట్ అండి. మనకి ఇవన్నీ కూడా రోజెస్ అండి. బెంగళూరు గులాబీలు, పూనా గులాబీలు, బటన్ గులాబీలు అండి, సెంటెడ్ గులాబీలు. అబ్రకదబ్రా అంటే ఇట్లా వస్తుందండి. ఒక కలర్లోనే మనకి ఒక 3 కలర్స్ కలిసి వస్తాయండి, దీంట్లో మిక్సింగ్ వస్తాయండి. దీన్ని అబ్రకదబ్రా అంటారండి. దీని పేరు వచ్చండి. మనకి అలాగే సెంటెడ్ కూడా ఉన్నాయండి వీటిలోని. సెంటెడ్ అంటే అదండి, ఆ స్మెల్ బాగుంటుందండి. ఇది డబుల్ కలర్ వస్తుందండి, డబుల్ షేడ్ వస్తుందండి. ఇది వైట్ అండ్ రెడ్ వస్తుంది, డబుల్ షేడ్ సెంటెడ్ అండి ఇది. మనకి అలాగే ఈ బటన్ మనకి ఇవన్నీ కూడా బ్లాక్ లేడీ అండి. అంటే బ్లాక్ రెడ్ కాదు, ఇది బ్లాక్ లేడీ అండి. ఇది డార్క్ బ్లాక్ కింద వస్తుంది, ఇట్లా వస్తుందండి. ఇగో మనకి డిఫరెంట్ గా లావెండర్ కలర్ కూడా కదండి. అవునండి, అది బ్లూ కలర్ బ్లాక్ అండి. వీటిలో కలర్స్ చాలా ఉంటాయండి, ఒక 50-60 కలర్స్ ఉంటాయండి మొత్తం గులాబీలు. మొక్కలు వచ్చేసి మనకి స్టార్టింగ్ ప్రైస్ ఏమున్నాయండి? 25 రూపీస్, 40 రూపీస్ అండి. 25 రూపీస్ నుంచి 40 రూపీస్ అట్లా ఉంటాయి. 25, 40 రెండే కలర్స్. అంటే బెంగళూరు గులాబీలు ఉంటాయండి, అయితే కొంత ఎక్కువ రేట్ ఉంటాయండి. అవి కిడ్నీల టోన్స్ కండి, రణపాలండి. అది వెనకాలదేమో మన నెమన్ గ్లాస్ అండి, చాయ్ పత్తి దానికండి. ఇది వచ్చేసి మనకి నాటు గులాబీ అండి. ఈ లైన్ అంతా నాటు గులాబీ ఉంది. అసలు చూస్తూ పోతే ఎంతైనా చూడడానికని కాదండి, జస్ట్ ఒకసారి వచ్చి విజిట్ చేసినా మీకు ఒక ఐడియా వస్తుంది. అన్ని రకాల మొక్కలు ఉంటాయి ఇక్కడ. చూడండి అసలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయి. ఇదైతే జేడ్ అండి, ఆక్సిజన్ ప్లాంట్. ఇప్పుడు ఆక్సిజన్ ప్లాంట్ జేడ్ గిఫ్ట్ పర్పస్ కూడా బాగా వెళ్తుందండి. ఇది జేడ్ అండి. అంటే తక్కువలో కావాలంటే ఇదండి. మనకి పాట్లో కాకుండా ప్యాకెట్లో కావాలంటే 25 రూపీస్లో వచ్చేస్తుందండి. ఇది అయితే మన బొడ్డు మల్లె అండి, గులాబీ మల్లె అంటాం కదండి, పెద్ద గులాబీ పూల వస్తుందండి మల్లె అండి. అది బోగన్విల్లా. ఓకే, ఇవి మనకి మొక్కల్లాగా వస్తాయి, ఇలా కూడా ఇచ్చేస్తారు కదండి అడిగితే. కుండీ కూడా కుండీతో వస్తుంది, కుండీతో అయితే బాల్ టైప్ వస్తుందండి. కవర్లో ఉంటాయండి, ఏ రకానికి రకం బోల్ బౌన్లో ఉంటుంది. ఓకే, వస్తుందండి. ఇప్పుడు ఇది సీడ్ అవుతుందండి. ఇంకా ఇందాక చూసినా ఇది కొంచెం పెద్ద మొక్క అండి. అసలు ఫుల్ వైట్ అయిపోతుంది, మొత్తం అంతా వైట్ అయిపోతుందండి. సూపర్ అండి. మొక్కలు రేఖలు అన్ని ఉంటాయండి, అన్ని రకాలు ఉంటాయండి. ఇవన్నీ మందారాలే. 10,000 అండి ఇది మందారం, మొత్తం 10,000 మొక్క అండి. ఇక్కడ నుంచి కడకండి ఇదంతా, అంతా కూడా మందారం అండి. వసిరేఖ, నయ వసిరేఖ, మొత్తం మందారాలు అండి. అసలు చూస్తుంటే లేని కలరే లేదండి మందారంలో కూడా, డిఫరెంట్గా. ఇవి వచ్చి స్టార్టింగ్ సేమ్ 20 రూపీస్, 25, 40. ఉంది తైవాన్ పింక్ ఉంది, 49 ఉంది. మనకి ఈ జామ్లో అయితే మనకి 4 రకాలు ఉన్నాయండి. అలాగే ఈ జామ్లో మళ్ళీ బ్లాక్ జామ్ ఉందండి, చెర్రీ జామ్ ఉంది. జామ్లో మనకి చాలా రకాలు వచ్చినాయండి. అలాగే పప్పాయ అండి, అది వాటర్ పక్కన పడుతున్నారు. పప్పాయ అండి, రెడ్ లేడీ 786 అండి. ఓకే, పప్పాయ. దీంట్లో కూడా మళ్ళీ మనకి వెరైటీస్ ఉంటాయి. రెడ్ లేడీ 786 అండి. ఇది స్ట్రాబెర్రీ అండి, ఇవన్నీ కూడా ఇవి స్ట్రాబెర్రీస్. ఇవన్నీ వచ్చేసి మనకి నార్మల్ లోకల్ చామంతి. చామంతిలో ఇప్పుడు సీజన్ కదండి చామంతులు మనకి. ఓకే, హెచ్పి ధనుష్ కంపెనీ, హెచ్పి అండి, ధనుష్ కంపెనీ అండి. మునగ అంటే తోటలు వేసుకోవడానికి బాగా యూజ్ఫుల్ అవుతాయండి. మనం ఫామ్ హౌస్లకి, తోటలకు కూడా సప్లై చేస్తారు కదండి. ఓకే, చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తాయండి, బాగా చిన్న ఫ్లవర్ వస్తాయండి, చిట్టి చామంతి అండి. చిట్టి చామంతి. ఓకే, అవన్నీ కూడా బాగుంటాయండి. అంటే ఇప్పుడు అందరూ చిట్టి చామంతి మన పువ్వులు వేసి కట్టుకొని అడుగుతారు కదండి, అదే చిట్టి చామంతి. అవునండి, చాలా ఉందండి. చిట్టి చామంతి అయితే మనకు ఒక 5,000 దాకా ఉందండి. చెప్పేసి చిట్టి చామంతి మనకి అలా వచ్చింది. ఇది పారిజాతం అండి, మినీ పారిజాతంలో ఇది ఒక అంటే చెట్టు వెరైటీ అండి. ఇది కొంచెం అయితే చెట్టు అవుతాయి కానీ ఫ్లవరింగ్ వస్తాయండి. అట్లా కదండి, కుండీలోనే మనకి ఇంట్లోనే పైన టెర్రస్ గార్డెన్ మీద పూలు వచ్చాయి. ఓకే, కుండీలోనే మనకి పూలు వచ్చేస్తాయి. కుండీలోనే వస్తాయి. ఇది G9 అండి, G9 అరటి అండి. అరటిలోనే అంటే మనకి తొట్టుల్లో కాసేలాగండి. G9 పొట్టు వెరైటీ, స్టార్ట్ వెరైటీ. 7 గులాబీ అండి, ఎవరి దగ్గర దొరకలేదు, మన దగ్గర ఉంటాయి. 7 గులాబీ అండి. దాంట్లోనే ఇది చైనా అవైలబుల్ అని కేపర్ అండి, కేపర్ టైప్ గులాబీ. అలా గుత్తులు కింద పోస్తానే ఉంటుందండి ఎప్పుడు నీకు. అది మనకి అలా వచ్చి బోన్సే మర్రిలండి, బోన్సే అండి. మళ్ళీ అలా వచ్చి జేడండి, బోన్సే జేడ్లోనే ఇది మనకి 2 సంవత్సరాల మొక్క అండి. మళ్ళీ అలా వచ్చి ఇది ప్యాషన్ ఫ్రూట్ అండి. ఫ్రూట్స్ కూడా ఉన్నాయండి, ఇది ఫ్రూట్స్ అండి, ప్యాషన్ ఫ్రూట్ అండి. చూసి తీసుకెళ్ళొచ్చండి.
ఓకే. మీరు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఏమన్నా ఇస్తారండి కస్టమర్? మరి అంటే ఆన్లైన్లో పంపుతారని అడుగుతున్నారు. ఆన్లైన్లో అయితే పంపమండి. ఇక్కడికి వచ్చి తీసుకుంటే మీకు అన్ని కూడా ఇక్కడ అన్ని కూడా అంటే మీకు ఆటోలు ఆన్లైన్లో ఒకటి ఇక్కడ బుక్ చేస్తారు, ఇక్కడ నుంచి పంపడం జరుగుతుందండి. కానీ మనిషి రావాలండి, వచ్చి చూసుకుంటేనే మాకు ఆనందం అండి. అదే అంటే ఫోన్ చేసి పంపుతారా అని అడుగుతున్నారు, పంపండి. ఆన్లైన్లో అయితే ఉండదండి. ఇట్లా వచ్చి చూసుకుంటే అసలు ఒక 10 మొక్కలు కొందాం అనుకున్న వాళ్ళు ఆటోమేటిక్గా అన్ని తీసుకుంటారు. ప్రైజెస్ కూడా అట్లా ఉన్నాయి, అన్ని వెరైటీస్. ఇదంతా కూడా తులసి అండి. ఇది అంటే మనకి అదే ఈ కార్తీక మాసానికి అయితే ఒక 10,000 పెట్టామండి. అంతా అయిపోయింది, ఇంక ఈ బిడ్డ మిగిలిందండి. ఓకే. తులసి కార్తీక మాసానికి స్పెషల్ కాబట్టి అంటారు, టచ్ మినట్ అంటారు దాని పేరు. ఓకే. మన నుంచిందండి ఇది జ్వరాలండి. ఇవి ఏమో మన నూరువరం, ఇది మన నందివర్ధన్, మినీ నందివర్ధన్, టీఎంసీ నందివర్ధన్ అంటారండి. ఇవి ఇవన్నీ ఉజ్జేలి అండి. ఈ వైట్ పాన్సిటీ అండి. ఇప్పుడు సీజన్ అండి. ఇప్పుడు ఇది మొత్తం వైట్ అయిపోతుంది అండి ఆకంతానే. అది వైట్ పాన్సిటీ వైట్ అయిపోతాయి మొత్తం అండి. ఇవన్నీ ఆర్కే పామ్స్ అండి. అది సింహాసనం చెంపంగి అండి. ఫ్లవరింగ్ తో ఉన్నాయి చూడండి. సింహాసనం చెంపంగి అండి. ఇవే ఫ్లవర్స్ ఇంకా రాలేదు. స్మెల్ బాగుంటాయండి. చూడండి ఫ్లవరింగ్, ఇవన్నీ ఫ్లవరింగ్ అండి. స్మెల్కి బాగా హైలైట్ అండి ఇది. అంటే ఇది ఆ గ్రాఫ్టింగ్ అండి. దీంట్లో మొక్కలు ఉంటాయి. ఇది గ్రాఫ్టింగ్ అండి. మన కుండీలో కూడా పోస్తాయండి. కుండీలో కూడా వచ్చేస్తాయి మొక్కలు. ఇది అలబండ్లు అండి. ఇవన్నీ కూడా బార్డర్ అండి. అలాగే వచ్చి 100 వరహాలు అండి. అవి 100 వరహాల్లో ఇప్పుడు కొత్త రకం కూడా వచ్చిందండి. చిన్నకి వస్తుంది, షార్ట్ వెరైటీ హైట్ వెళ్దండి పైకి. మనకి అది కూడా ఉందండి. ఇట్లా అంటే మనకి అంటే అన్ని అప్పుడప్పుడు దొరకండి. ఒకసారి వస్తుంటాయి, వచ్చినప్పుడు మన దగ్గర అవైలబుల్ ఉంటాయండి. ఇవన్నీ కూడా బంతి, పిటోనియా, దయంతస్తు, వెజేనియా, బాల్సమ్, కరుణియం, ఇవన్నీ కూడా రకాలండి. అన్ని కూడా ఈ సాప్లింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. అందరూ సౌందర్య కనకాంబరం అనేసి వేరే వేరే ఫోటోలు పెడుతున్నారండి. ఒరిజినల్ సౌందర్య కనకాంబరం రెడ్ ఇక్కడ ఉందండి, చూపిస్తారండి. అంటే అది మార్కెట్లో లేదండి, ఇవ్వట్లేదు, చూపిస్తానండి. రెడ్ కనకాంబరం అంటే ఇదండి. అసలు యాక్చువల్ గా ఈ రెడ్ ఇదండి, అసలు రెడ్ అండి. మనం బయట చూసేది కొంచెం లైట్ ఉంటుంది కలర్. కాయలు కూడా ఉన్నాయి చూడండి. సీట్ లెమన్ అండి. అంటే మనకి టెర్రస్ గార్డెన్ కండి సీట్ లెమన్ అండి. ఇక్కడ మనకి వచ్చి ఇవన్నీ కూడా కొత్త రకం మిరియాలండి. కాయలతో ఉంటుందండి. మిరియాలు ఉందండి. ఇక్కడ లాకౌట్ ఉంది, వాల్నట్ ఉంది, పాల్సం ఉంది, బ్లూబెర్రీ ఉంది, బ్లాక్ బెర్రీ ఉంది, ఇలాచి ఉంది, లవంగం ఉంది, బిర్యానాకులు ఉన్నాయి, స్పైసెస్ అన్ని కూడా అన్ని ఉన్నాయండి. లవంగం, ఇలాచి, బిర్యానాకు అండి. ఇది వచ్చి మనకి ఒక మిరాకిల్ ఫ్రూట్ అండి. ఇది మిరాకిల్ అంటే మనం ఏదైనా తిన్న టీ తాగినా కానీ తిన్నాం అనుకోండి, తీగానే ఉంటుందండి. చప్పటి తిన్నా కానీ తీగానే ఉంటుందండి. ఇవన్నీ కూడా ఫ్రూట్స్ రకాలండి. ఇవన్నీ కూడా ఇది రెడ్ ఉసిరండి. స్టార్ ఫ్రూట్స్ తీపి ఉందండి, పులుపు ఉందండి. స్టార్ ఫ్రూట్లు అవుతాయి మనకి. అలాగే కోడిగుడి సంపంగి, సంపంగిలో కూడా మనకి 5 రకాలు ఉన్నాయండి. సంపంగిలో కూడా మనకి 5 రకాలు ఉన్నాయండి. సింహాసనం సంపంగి, కనిగిరి సంపంగి, వైట్ సంపంగి, అలాగే వచ్చి గ్రీన్ సంపంగి, తొక్కు సంపంగి, 5 రకాలు ఉన్నాయండి. ఇది ఉందండి కిల్లి నేరేడు అండి. కాయ ఇంత వస్తుంది. కిల్లి నేరేడు అండి. ఇది నేరేడు చెట్టు. ఇది కొత్త రకం అండి. కిల్లి నేరేడు అంతా ఉంటుంది కాయ వస్తున్నది. ఇవి వచ్చేసి మనం ఇంట్లో ఇలా కుండి పెట్టుకుంటే వస్తాయండి. వస్తాయండి. మన టెర్రస్ గట్ట. కాకపోతే ఏంటంటే ఒక 60% మట్టి, 20% కోకోపీటు, 20% ఏమో వర్మి కాంపోస్ట్, ఒక కొద్దిగా గుప్పుడు యాప పిండి, మొత్తం 5 కలిపేసి 4 కలిపేసండి మొక్క పెట్టుకుంటే అప్పుడు అందంగా అంటే లైట్ వెయిట్ వస్తుంది, ప్లస్ మొక్క కూడా బాగా వస్తుంది అండి. ఇది ఉందండి మెంతి తులసి, స్టివియా, స్టివియా అండి. అది ఇది అండి స్టివియా మెంతి తులసి కట్టానండి. ఇది వాము సోప్ చెట్టు అండి. అది సోంపు చెట్టు అండి. షాంపూ ప్లాంట్ అంటారండి. అవునండి. ఇవ్వండి అయ్యి షాంపూ ఇట్లా వాటర్ కొట్టిన తర్వాత ఇది పిండి అట్లా షాంపూ టైప్ లో వస్తుందండి. నురుగు వస్తుందండి. షాంపూ టైప్ అంటారు. షాంపూ మొక్క అని చెప్పేసి ఇప్పుడు చాలా మంది యూట్యూబ్ లో కూడా కనిపిస్తుంది. అవునండి. ఇవ్వండి అయ్యి ఇవ్వండి వస్తుంది. అది గట్టిగా మొగ్గు అయిందండి, పిండి వస్తుందండి. అది బత్తాయి ఉంది, కమలా ఉందండి. దీంతో మాల్టా బత్తాయి ఉంది, బ్రెజిల్ బత్తాయి ఉంది, మనకి దీంట్లో కోడూరు బత్తాయి ఉంది. రకాలు ఉన్నాయండి. అలాగే పనస మొక్కలండి. ఈ పనసలోని కూడా మనకి రకాలు ఉన్నాయండి. గొమ్ము పనస ఉంది, పింక్ పనస ఉంది, రెడ్ పనస ఉంది, మనకి ఆల్ టైం పనస ఉంది. వీటిలో కూడా పనసలోని కూడా మనకి రకాలు ఉన్నాయండి. సంవత్సరాల మామిడి మొక్కలండి. 1 ఇయర్ మామిడి మొక్కలండి. ఇక ఇయర్ వైజ్ కూడా ఉంటాయి మన దగ్గర వచ్చేసి. ఓకే. అదంతా కూడా మనకి దాంట్లో మామిడి మొక్కలు వచ్చి మీకు 2 సంవత్సరాలైనా, 1 సంవత్సరాలైనా, 3 సంవత్సరాలైనా కానీ మీకు రకాలు ఉంటాయండి. అట్లా బంగిడిపిల్లి, పెద్దరసాలు, చిన్నరసాలు, మల్లిక, దశేరి, కేసరి, యమైతి, కొత్తపల్లి కొబ్బరి, బారమస, పొండూరు మామిడి, ఆల్టైమ్ మామిడి. మామిళ్ళు అయితే మాత్రం ఒక 20 రకాలు, 30 రకాల దాకా ఉంటాయండి. అలాగే కస్తూరి, మియాజాకి, ఈ కొత్త రకాలు కూడా ఉన్నాయండి మామిడి మొక్కలు వచ్చింది. ఇది నిమ్మ అండి. నిమ్మలో మనకి సీడ్లెస్ అంటే సూది నిమ్మ ఉంటుందండి, చాయపత్తి నిమ్మ ఉంది, ఆల్ టైమ్ నిమ్మ ఉందండి. ఈ సీతాఫలాలండి. సీతాఫలం ఉంది. దీంట్లో ఇది రామఫలం అండి.
డేట్ పామ్స్ ఆల్రెడీ ఇందాక చేసామండి, ఇప్పుడు మళ్ళీ వస్తుందండి, కొత్తగా వస్తుంది. ఓకే, మళ్ళీ డేట్ పెట్టాలండి ఇవన్నీ కూడా. అవన్నీ కూడా మనకి 3 సంవత్సరాల మామిడి మొక్కలు అండి. హైట్ ఉన్నాయి కదా, 10 feet హైట్ ఉన్నాయి కదండి, 6 నుంచి 8 to 10 feet హైట్ ఉంటాయండి. అవన్నీ కూడా 3 సంవత్సరాల మొక్కలండి. ఇలా చెర్రీ అండి, ఇది కొత్త రకం అండి. ఇది కాయలు కాస్తుంటుంది, ఇది మొదలే కాస్తుంది ఈ కాయలు అండి. ఓకే, ఇక్కడ స్టార్టింగ్ నుంచి స్టార్టింగ్ నుంచి వస్తుందండి, మొదలే కాస్తుంది. ఈ రెవెన్యూ ప్లాంట్ అంటే అశోక, మహాగని, వేప, మనకి వీటిలోనండి బొగడ, బిగోనియా, రోజీ, సతుడియా, క్యాస్టాఫిస్టలా, అది ఎల్లో కలర్ గెలగెల ఇస్తుంది కదండి, అవన్నీ క్యాస్టాఫిస్టలా గట్రా అన్నీ కూడా రెవెన్యూ ప్లాంట్లు అండి. మనకి తబిబియా, రోజా గట్టి అన్నీ కూడా మనకి బార్డర్ వేసుకోవడానికి రెవెన్యూ ప్లాంట్లు అండి. మళ్ళీ అలాగ వచ్చి మనకి ఇది పాస్టేలియా అండి. ఇవైతే పాస్టేలియా అండి. ఈ పాస్టేలియా అంటే ఇవన్నీ మిచ్చిమిల్లి గ్రీన్ అండి. ఇవి కూడా మనకి బార్డర్ షోక్ బాగా ఉపయోగించుకుంటారండి. ఇవన్నీ కూడా మిచ్చిమిల్లి గ్రీన్. మొక్క వచ్చేసి సిలోన్ మొక్క అండి. ఈ కుండీలు కూడా బాగా కాస్తాయి, 3 సంవత్సరాలన్నర కాపులు వస్తాయండి, చాలా బాగా కాస్తాయి. కింద నుంచి కాయలు వచ్చి వెరైటీలో ఈ వెరైటీ ఒకటండి. ఇవి వచ్చేసి ప్యాకెట్లు చేంజ్ చేస్తామండి మీకు. ఇవన్నీ కూడా కలకత్తా నుంచి వచ్చిన వెరైటీస్ అండి. కలకత్తా వెరైటీస్. ఈ వెరైటీస్ అన్ని కూడా కలకత్తా నుంచి నిన్నే ట్రాన్స్పోర్ట్ అయినాయండి. దాంట్లో చేంజ్ చేస్తాం. ఇది దీంట్లో 6 నెలలకి ఈ హైట్ పెరిగిపోతుంది. మొక్క ఈ హైట్ పెరిగాక ఈ హైట్ ఉంటుందండి పెద్ద మొక్క వచ్చేసి. ఓకే, ఇంకా చాలా రకాలు ఉన్నాయండి కింద. ఇవి వచ్చేసి 4 సంవత్సరాలన్నర మొక్కలండి. ఫామ్ హౌస్ కానీ వచ్చేసి యాపిల్ పేరు అండి. ఇది రెడ్ యాపిల్ పేరు. కొంచెం ముగ్గాక కాయలు మాత్రం చాలా బాగుంటాయి. ప్రతి వెరైటీ కూడా మన నర్సరీలో అన్ని కాయలతోనే ఉన్నాయండి. చూడండి ఎన్ని మొక్కలు ఉన్నాయో. ఇవన్నీ కూడా పళ్ళ తోటలకి కానీ టెర్రస్ గార్డెన్ కూడా బాగా పట్టుకెళ్తున్నారండి. మొక్కలు చాలా బాగుంటాయి, గిత్తలు కింద వస్తాయండి. ఓకే, అన్నిటికీ మనకు వచ్చేసి కాయలు రెడీగా ఉన్నాయి. అన్ని కాయలు రెడీగా ఉన్నాయండి. చాలా మంది వచ్చి కాయలు చూసి మొక్క పట్టుకెళ్తున్నారండి. సపోటా కూడా ఉంది. సపోటా అది క్రికెట్ బాల్ సపోటా అండి, కొత్త వెరైటీ అండి అది. క్రికెట్ బాల్ సేమ్ క్రికెట్ బాల్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటదండి. ఈ జామ వచ్చి కాయ చిన్నది కదండి, ఈ సైజు కాయ ఉంటది, 1.5 కిలో పైన వస్తుందండి కాయ. ఇది పెద్ద సైజ్ జామ. పెద్ద సైజ్ జామ అండి. జామలో ఇంకో వెరైటీ అండి, బ్లాక్ జామ. కాయ నల్లగా ఉంటది, ఆకు నల్లగా ఉంటది, లోన కూడా నల్లగానే ఉంటది అండి. లోపల కూడా ఇది బ్లాక్ జామ అండి. దీంట్లో కూడా చాలా రకాలు ఉన్నాయండి. బర్బోడా చెర్రీ, సూరినామ్ చెర్రీ, మల్బరీ, బ్లాక్ బెర్రీ, బ్లూబెర్రీ, అన్ని రకాలు కూడా 5 సంవత్సరాల మొక్కలు కూడా మన దగ్గర దొరుకుతాయండి. నేరేడులో కూడా కొత్త వెరైటీ అండి ఇది. ఆర్థర్ కాటన్ నేరేడు అంటారు. కాయ ఇంత కాయ ఉంటది నేరేడు అయితే, ఇది మాత్రం ఇంత పెద్ద కాయ ఉంటది అండి. టేస్ట్ కూడా మామూలు నేరేడు కాయతో పోలితే చాలా బాగుంటది అండి ఇది. ఈ మొక్క వచ్చేసి పీనట్ బటర్ అండి. సేమ్ వేరుశనగకాయ తింటే ఎలా ఉంటుందో టేస్ట్, సేమ్ ఇది కూడా అలాగే ఉంటదండి కాయ తింటే. పీనట్ బటర్. కాయ వచ్చేసి ఎల్లో కలర్ లో ఉంటదండి. మొక్కే ఈ కాయ క్యాన్సర్ కి మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలా మంది కస్టమర్లు వచ్చి మన దగ్గర తీసుకెళ్తున్నారండి ఈ చెట్లన్నీ కూడా. మొత్తం మనకి మెడిసినల్ ప్లాంట్స్ కానివ్వండి, ఫ్రూట్స్, మీకు అన్ని రకాలు మొక్కలు దొరుకుతాయండి. మన నర్సరీ 5 ఎకరాల నర్సరీ అండి మొత్తం. ఆ చివరి నుంచి చివరి దాకా ఉంటుందండి 5 ఎకరాల నర్సరీ అండి. లేని మొక్క ఏముండదు. ప్రస్తుతం ఏ మొక్క అయినా లేకపోతే ఆర్డర్తో తీసుకొస్తామండి. ఈ మొక్క వచ్చేసి స్ట్రాబెరీ గోవా అండి. సేమ్ దానిమ్మకాయ ఎలా ఉంటుందో అలాగ ఉంటది. గుత్తులు కింద వస్తుంది, ఎర్రగా వస్తాయండి కాయలు ఉండేయండి. మొత్తం మీద కస్టమర్లు ఎవరో కోస్తారండి. చూడడానికి వచ్చిన వాళ్ళు కోస్తారండి. మార్బుల్ ఉన్నాయి, సిమెంట్ ఉన్నాయండి తులసికోట్లు. అలాగే మన దగ్గర వర్మీ కాంపోస్ట్, కోకో పీట్ మన దగ్గర మనకి వస్తుంటాయి, అలా వెళ్ళిపోతుంటాయండి. స్టాక్ అలా వెళ్తుంటాయండి. నీమ్ పౌడర్ ఉందండి, కోకో పీట్ ఉంది, అలాగే మనకు వర్మీ కాంపోస్ట్ ఉందండి. ఓకే, మీకు ఇట్లా క్వాంటిటీలు ఎక్కువ కావాలన్నా కూడా ఎన్నికి వెళ్తాయండి. ఇప్పుడు 500 బస్తా ఉందండి. ఇప్పుడు ఆల్రెడీ వేరే వాళ్ళకి వెళ్తాయండి ఇప్పుడు ఈ నల్గొండ. ఓకే, అట్లా ఇచ్చేస్తారు. మామూలు ఇక్కడే మనం కుండీలు అవి తీసేసుకొని ఇది ఫిల్ చేసుకొని ఇస్తారు కదండి. అట్లా కూడా కుండీలు కూడా ఇక్కడ మన దగ్గర అవైలబుల్ ఉంటాయండి. దాంట్లో మొక్క మట్టేసి వర్మి కంపోస్ట్, కోకోపీట్ కలిపి పెట్టమన్నా కూడా పెడతారండి.